महाजनोभ्यो नमः शतमानं भवति शताय सेवेन्द्रिये प्राप्तिसिद्धते श्री लक्ष्मीनारायणोभ्यो नमः नमः ఆయన కూడా 5 సంవత్సరాలు వేసుకున్నానే పోతుంది ప్లీజ్ పారదీయన రాయి కావాలా తరపున స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నారు. మరి కార్యక్రమం ప్రధాన ఉద్దేశం గౌరవ శ్రీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా తాను చదువుకున్న పాఠశాలను మరి శిథిల వ్యవస్థకు ఉండడం వల్ల ఆనాడు మన గ్రామానికి సంబంధించినటువంటి మరి పెద్దలతో పాటు మన గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా మరి ఆ రోజు కల్వకుర్తిలో రేవంత్ రెడ్డి గారి సమావేశం బహిరంగ సభ సమావేశంలో శ్రీ స్వర్గీయ అటువంటి పనులకు ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయడం జరిగింది అనే విషయాన్ని తమకు తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా మన దాంతో పాటు దేశవ్యాప్తంగా ఏఐసిసి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మరి స్వర్గీయ మహాత్మా గాంధీ గారు సిడబ్ల్యూసి అధ్యక్షుడిగా 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక స్కూల్ కు ఫౌండేషన్ వేసినాం. జనరల్ గా స్కూలు అనేది చాలా అంటే దేశానికి పునాదులు వేయాలంటే స్కూలే ముఖ్యం. ఎగ్జాంపుల్ గా నేనే చెప్తున్నా, నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదివా. అయితే అందరికి తెలుసో తెలియదు, ఈ విగ్రహం అంబేద్కర్ మనవాడు వచ్చి చేసినాడు. నేనే వచ్చి మీరందరూ అడిగినా అడగకపోయినా కొంతమంది రిప్రజెంట్ చేసిండ్రు, అయినప్పటికీ కొంతమరిగిండ్రు. కానీ ఆయన పెద్ద హృదయంతో 5 కోట్ల రూపాయలు గ్రామానికి ఇచ్చి తను చదువుకున్న స్కూల్ మంచిగా చేయండి అని చెప్పినారు. ఇంత పెద్ద ప్రోగ్రాం 5 కోట్లు శాంక్షన్ చేసినటువంటి ప్రోగ్రాం ఈరోజు నిరాడంబరంగా ఎక్కడ అట్లా ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా స్టార్ట్ చేస్తున్నందుకు ఈ గ్రామస్తులందరికీ మరొకసారి తెలియజేస్తా ఉన్నా. రెండవది అయితే దీన్ని రెసిడెన్షియల్ చేస్తేనే ఉపయోగపడుతుంది అనే విషయం వాస్తవం. రెసిడెన్షియల్ స్కూల్ చేయకుండా 50 మంది ఇప్పుడు టీచర్ల జీతాలు కూడా దాదాపు ఒక్కొక్కరికి ₹1,00,000 80,000 అట్లా ఉంటుంది. మరి అంతమంది టీచర్లు తక్కువ మంది పిల్లలు ఉంటారు. అన్ని వసతులు కల్పించడం జరుగుతుంది. గ్రామంలో పెద్ద మనిషిగా ఉన్నటువంటి సాయిరెడ్డి గారు చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి కానీ, ఆశాదీప్ కానీ, సురేందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు రాజకీయాల్లో చాలా చురుకుగా ఉన్నారు. వీళ్ళందరూ ముఖ్యమంత్రికి సుపరిచితులు. అట్లాగే మన ఎమ్మెల్యే గారు కూడా నిరంతరం ప్రజల కోసం ప్రజల మధ్య తిరుగుతూ ఎవరికి ఏ అవసరం ఉన్నా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి శాంక్షన్ చేపిస్తున్నారు. కాబట్టి ఈ ఊర్లో స్కూల్ తో పాటు ఒక హాస్టల్ ఫెసిలిటీతో చేసినట్లయితే 300 మంది విద్యార్థులు చదువుకుంటారు, మంచిగా ఉంటుందని చెప్పేసి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తాం. ఇకపోతే ఇప్పుడే అసలు మాట్లాడేది ఇది స్కూల్ అయిపోయింది. ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటే ఒక 2 నిమిషాల్లో క్లుప్తంగా చెప్తాను. ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా హింసతో ఏది సాధ్యం కాలే. అది నమ్మి మహాత్మా గాంధీ గారు అహింసా మార్గంలో స్వతంత్ర పోరాటానికి తను కూడా ఒక నాయకత్వం వహించి స్వతంత్రం తేవడం జరిగింది. అంటే మన దేశానికి స్వతంత్రం రావడానికి అహింసా మార్గంలో పోరాటం చేయడం జరిగింది. ఈ రోజున్న సమస్యల మీద కూడా, ఈ రోజున్నటువంటి ప్రతి సమస్య మీద కూడా అహింసా మార్గంలోనే పోరాటం చేయాలి. కాబట్టి మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకోవడానికి అవసరం. కాబట్టి దేశం మొత్తం ఈ రోజు ఇందులో జై బాపు అనే నినాదంతో ప్రజల మధ్యకి వెళ్ళడం జరుగుతుంది. జై భీమ్. స్వతంత్రం వచ్చినప్పుడు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ రోజు దాదాపు నేను గమనించడానికి నా సొంత అభిప్రాయం ఏంటంటే, సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల వల్ల అన్నదమ్ములాగానే ఉంటున్నాం, సామరస్యంగా ఉంటున్నాం. కానీ ఒకటే ఒక అసమానత ఉంది, అది ధనం. ఈ ధనం సమసమాజం ఏర్పడాలంటే అందరికి చదువు ఉండాలి. అందరికి ఎవరికి ఆరోగ్య కష్టం వచ్చినా ధనవంతులు ఎక్కడ చూపించుకుంటారో మనం అక్కడ చూసుకొని మంచి నేర్చుకోగలగాలి. అట్లాగే మంచి ఇంట్లో ఉండాలి, మన పిల్లలకు మంచి చదువు చెప్పించుకోవాలి. అంటే సమసమాజం ఏర్పడాలి. సమసమాజం కులాల మధ్య ఇప్పుడు అందరం లేదు.
రెడ్డిలం కానీ ఎస్సీలం కానీ బీసీలం కానీ అందరూ కూడా అన్నదమ్ములా కలిసి తిరుగుతారు. కానీ ఈ ధనం అనేది మనం ఆర్థికంగా ఎదవి కారణంగానే సమాజం ఏర్పడలే. ఇది ఆ రోజు గుర్తుపట్టినటువంటి అంబేద్కర్ గారు మనకందరికి హక్కులు సమానంగా ఉండాలని, ధనవంతుడికైనా బీదోడికైనా ఒకే ఒక ఓటు దానికి సమానమైనటువంటి ప్రాధాన్యత ఉండే విధంగా రాజ్యాంగం రాయడం జరిగింది. మన హక్కులన్నింటినీ కూడా రాజ్యాంగం బాధ్యత వహిస్తుంది కాబట్టి రాజ్యాంగాన్ని కూడా గౌరవించాలి. అది రచించినటువంటి అంబేద్కర్ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జై భీమ్. ఇకపోతే జై సంవిధాన్. ఈ దేశం కుల మతాలకు అతీతంగా ప్రపంచంలో పెద్ద శక్తిగా ఎదగాలంటే మన రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో గౌరవంగా ఉంచుకోవాలి. రాజ్యాంగం ఏం చెప్పిందో దాని ప్రకారం నడుచుకోవాలి. కాబట్టి దాన్ని మనం ముందు పెట్టుకుని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఒక నినాదంతో ప్రతి గ్రామంలో ప్రజలందరూ కూడా వీటి ఆవశ్యకతను గుర్తుపెట్టుకుని అధికారం చెప్పినప్పుడు సంపదను విచ్చలవిడిలాగా రాజులాగా ఉపయోగించుకున్న వాళ్లకు ప్రజలు తగిన శాస్త్రి చెప్పించారు. ఇవాళ 1-2 కష్టాలు జరిగిండొచ్చు కొంతమందికి ఎక్కడన్నా ఏదన్నా కారణం చేత రైతు బంధు, రైతు రుణమాఫీ కాలేకపోయిండొచ్చు. కానీ మనం ఆత్మ గౌరవంతో బతికేది అన్నింటికంటే ప్రాధాన్యం. తినడానికి తిండి లేకపోయినా ఒకడు వచ్చి తంత అంటే మనం పడతామా? పడం. ఆత్మగౌరవంతో బతాం. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ ఆత్మగౌరవంతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు 100% అందరి ప్రజలతోని మమేకమై ప్రజలకు ఏం కావాలో విద్య, వైద్యం గాని, డెవలప్మెంట్ గాని ఈరోజు చూడండి అన్ని 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ మన కల్వకుర్తికి ఏమైనా ఇచ్చిండా? ఏమి ఇవ్వలే, చక్కగా చేయలే. అసలు ఇంకా ప్రాధాన్యత లేదు. ఒక పెద్ద మనిషిలాగా తనకేం నష్టం చేస్తున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన 9-10 నెలల్లో కూడా అంటే ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన కల్వకుర్తికి రోడ్లకు కానివ్వండి, 100 బెడ్ హాస్పిటల్ కానివ్వండి, చదువులు కానివ్వండి, వైద్యం కానివ్వండి, ప్రతిదీ కొన్ని వందల కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసుకుంటాం. నేను చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళు చేయలేదని విమర్శించడం కాదు, మనమే మొత్తం చేస్తున్నాం కాదు. ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలి. ఏది కరెక్ట్ అయితే దాన్ని మనం అనుసరించాలని చెప్తా ఉన్నాం. కాబట్టి మరొకసారి ఈ గ్రామంలో స్కూల్ వచ్చినందుకు మీరందరూ ఐక్యమత్యంతో అభివృద్ధి చేసుకుంటున్నందుకు మరొకసారి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మమ్మల్ని పిలిచి ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి వేదిక కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక మన జీవితాలు, అమల్లోకి రాకముందు మన జీవితాలు. మొదటి నుంచి కూడా భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి నాయకత్వంలో భారత రాజ్యాంగం పట్ల ఒక గౌరవం, పేదలను గుర్తించడంలో, పేదలను గౌరవించడంలో, పేదలకు న్యాయబద్ధమైనటువంటి చట్టాలు తేవడంలో, అది భూములు జాతీయం చేయడంలో కానీ, పనికి ఆహార పథకం లాంటి స్కీములు కానీ, ప్రాజెక్టులు కట్టడం కానీ, తండాలను గుర్తించడం కానీ, దళిత వాడలు గుర్తించడం కానీ, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో కానీ, 30 ఏళ్లుగా ఎదురు చూసిన ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ అమలు చేయడంలో కానీ, ఒక ఉన్నతమైన 60 ఏళ్ల కాల నిలవెచ్చిన ప్రత్యేక తెలంగాణ సాధించడంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కాంగ్రెస్ పార్టీ మరి డెమోక్రసీని, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేది. ఆ లక్ష్యంగా గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఒక గొప్ప నినాదం గ్రామీణ ప్రాంతాల్లో కులం పేరుతో, మతం పేరుతో చిచ్చు పెట్టేటువంటి కొన్ని కుట్రలు జరుగుతున్నటువంటి క్రమంలో భారతదేశ స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ గారి పాత్ర ఉంది. భారత రాజ్యాంగ నిర్మాణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాత్ర ఉంది. దేశ స్వాతంత్రం కావాలని మహాత్మా గాంధీ పోరాటం చేస్తే ఈ దేశంలో ఉన్న పేదలకు హక్కులు కావాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని రాయడంతో పాటు అందులో ఉన్న హక్కులు అమలు కావాలని చెప్పి పోరాడిన దాంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ అనేక మంది మహానుభావులు త్యాగాలు చేశారు. అలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకుంటే తప్ప ఇక్కడ పేదోడు రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి లేదు. పేదోడికి హక్కులు కావాలి, కనీసం స్వేచ్ఛ కావాలంటే భారత రాజ్యాంగం వర్ధిల్లాలి తప్ప మళ్ళీ వెనకటి ఆచారాలు, మూతికి ముంత ముట్టికి చీపురు కట్టుకునే రోజులు కావాలని కొంతమంది కోరుకుంటుండ్రు. అలాంటి రోజులొద్దు. ప్రజాస్వామ్యంగా ప్రజలంతా సమానత్వంగా ఉండే వ్యవస్థ కావాలి అంటే భారత రాజ్యాంగం ఉండాలనేదే మరి రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశం కనుక అట్లాంటి కార్యక్రమాలు వర్ధిల్లాలని కోరుకుంటూ
నేను మీ బిడ్డగా మీ తమ్ముడిగా ఖచ్చితంగా అలాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పి కోరుతూ ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమం స్కూల్ అన్నిటికీ మరి ప్రధాన ఆయుధం విద్య. మరి విద్య అనే ఆయుధం నీ చేతిలో ఉంటే ఎంతటి విజయమైన నీ పాదాలకు బానిసవుతుంది గనక అట్లాంటి విద్యను జ్ఞానాన్ని ముఖ్యంగా వెనకబడ్డ వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు అగ్రకులాల్లో ఉన్న పేద వర్గాల బిడ్డలు గొప్పగా చదువుకోవాలి, చదువుకున్నప్పుడే మనం ఎవరికాడ తల వంచకుండా తల ఎత్తుగా బతుకుతామనేటువంటి ఆలోచనతో ఇవాళ పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు కసిరెడ్డి గారు నారాయణ రెడ్డి గారి సారథ్యంలో మరి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, గట్టిగా చప్పట్లతో మనం మన ఎమ్మెల్యే గారికి గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చదవాలిరా కొడక చదవాలిరా మహనీయుల వలె ఎదగాలిరం ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా పుడిసే పొద్దును ముద్దడాలిరం ఓ సావు మహజన నా పంచ ప్రాణమా నిండు నూరేళ్లు నువ్వు సల్లగుండాలిరా ఈ పేదల బతుకులు పండాలిరా చదవాలిరా కొడక చదవాలిరా మహనీయుల వలె ఎదగాలిరా ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా పొడిసే పొద్దులు మోతాడాలిరా నీకు ఆకలైనప్పుడు అక్షరాలని అన్నమానుకోని నమలాలిరా అన్నమానుకోని నమలాలిరా పడుకున్న లేసిన పరుగెత్తి ఉరికిన యాసంత చదువుపై ఉండాలిరా యాసంత చదువుపై ఉండాలిరా పుస్తకాల పురుగులవ్వాలిరా రేపటికి వెలుగులు కావాలిరా చదవాలిరా కొడక చదవాలిరా మహనీయుల వలె ఎదగాలిరా ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా పొడిసే పొద్దును మోతాడాలిరా మన తాత తండ్రుల నుంచి అజ్ఞానముతోటే అంధకారంలోనే బతికిండురా అంధకారంలోనే బతికిండురా అంధకారంలోనే బతికిండురా ఎట్టి చేసుకుంటూ మట్టి మోసుకుంటూ ఎన్నో బాధలను భవించారురా ఎన్నో బాధలను భవించారురా బతుకంతా చేసిండ్రు త్యాగాలురా ఆ గుండె గాయం అంత బయలెల్లరా చదవాలిరా కొడక చదవాలిరా మహనీయుల వలె ఎదగాలిరా ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా పొడిసే పొద్దును మోతాడాలిరా నువ్వు IAS IPS డాక్టరో ఇంజనీరో కావాలిరా డాక్టరో ఇంజనీరో కావాలిరా డాక్టరో ఇంజనీరో కావాలిరా దర్శనాల సుష్మ గాదరి ప్రియాంక పట్టుదలను నీవు పసిగట్టరా పట్టుదలను నీవు పసిగట్టరా పట్టుదలను నీవు పసిగట్టరా పూర్ణ ఆనందు వరే అడుగేయరా ఎవరెస్ట్ పైకెత్తి చేకొట్టరా చదవాలిరా కొడక చదవాలిరా మహనీయుల వలె ఎదగాలిరా ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా పొడిసే పొద్దును మోతాడాలిరా పుట్టిన ప్రతి మనిషి జీవితానికి సార్థకత ఒకటుండాలిరా సార్థకత ఒకటుండాలిరా సార్థకత ఒకటుండాలిరా నీ మనసుకేదనిపిస్తే అదే చెయ్యి గాని అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా ఆశయాలతోటి బతకాలిరా అందనంత ఎత్తు ఎదగాలిరా చదవాలిరా కొడక చదవాలిరా మహనీయుల వలె ఎదగాలిరా ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా పొడిసే పొద్దును మోతాడాలిరా. థ్యాంక్ యూ సార్. కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మన కలవకుర్తిలో 7 మండలాలలో కూడా ఒక్కొక్క గ్రామంలో ఈ కార్యక్రమం మరి ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యనే స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ తాండాలో ఈ స్కూల్ ఫౌండేషన్ కూడా ఈ కార్యక్రమం ఉంది కాబట్టి కొద్దిగా లేట్గా పెట్టుకోవడం జరిగింది. కానీ ఇక బాగా లేట్గా కూడా అయింది. అందుకని క్షమించాలని మొదటగా కోరుతూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు బాలాసింగ్ గారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబరు, అదేవిధంగా మాజీ ఎంపీ వైస్ చైర్మన్ నార్ కర్నూలు జిల్లా, అదేవిధంగా కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా మన కలకుర్తి కాన్స్టిట్యూన్సీలో జరిగినాయి. ఇక్కడ కూడా మరి గ్రామంలో అన్ని వీధులు ఇంటింటికి తిరగాలని ఉండేవి. మీరు తిరిగి వచ్చినారా విజయ్ కుమార్? షూర్. నా బదులుగా అంటే అందరి బదులుగా అందరికీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ ప్రెసిడెంట్ సమక్షంలో ఇక్కడ తిరిగింది కాబట్టి చాలా సంతోషం. బాలాసింగ్ గారు
ఈ కార్యక్రమం గురించి చెప్పినారు. సోమన్న గారు కూడా దీనికి చాలా విపులంగా క్లుప్తంగా మంచిగా చెప్పి ఉన్నారు. ఈ ఆకలి టైంలో నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టకుంటాను. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని మనం పరిరక్షించడం కాదు, ఆల్రెడీ అంబేద్కర్ గారు ఎప్పుడైతే అది రచించి అమల్లోకి తీసుకొచ్చిందో దాన్ని అందరం మనం ఫాలో అవ్వాల్సిందే. ఎవరైనా కుప్పిగంతులు వేస్తూ ఉంటుంటారు, ఏం వేస్తూ ఉంటారు, ఆయన అందరూ జై భీమ్ అంటుంటారు అని అమిత్ షా మాట్లాడుతూ ఉన్నారు. అంటారు ఎందుకంటే సమాజానికి మేలు చేసేటువంటిది, సమానత్వం తీసుకురావడానికి జరిగినటువంటి సందర్భంలో ఉంటుంది. అందుకని వాళ్ళు ఒక మాట మాట్లాడి వాళ్ళ పార్టీకే చెడు జరిగే విధంగా అందరిని దూరం చేసుకునే విధంగా చేసుకున్నారు. అందుకే ఈరోజు కవులు కావచ్చు, అదేవిధంగా ఉద్యమకారులు కావచ్చు, సమాజం మంచి కోరే వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళను విమర్శిస్తూ ఉంటారు. అది మనం పరిరక్షించుకోవాలి, పరిరక్షించబడుతుంది. అందుకే ఆ రాజ్యాంగంతో ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాం. దళితులు, గిరిజనులు ఎవరికైనా కూడా రిజర్వేషన్స్ లాస్ట్కు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆజ్ఞ మేరకు మరి ఇక్కడ మన తెలంగాణలో బీసీ బిల్లు పెట్టి అసెంబ్లీలో మరి రాష్ట్రపతి వరకు పంపించే కార్యక్రమం కూడా చేశారు. దీని అన్నిటికీ కూడా కారణం ఏంటంటే అదే రాజ్యాంగం. మళ్ళీ అందరూ దాని చుట్టే తిరిగారు. లాస్ట్ మన తెలంగాణ వచ్చిందంటే కూడా అదే రాజ్యాంగం. అందు గురించి చెప్తూ పోతుంటే ఈ రాజ్యాంగం గురించి ఒక నెల రోజులు, 2 నెలలు, 1 సంవత్సరం కూడా మనం మాట్లాడవచ్చు. మన దగ్గర ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా దీని ద్వారా రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారి ఆశయాల మేరకు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మనము ఆశయాలను పూర్తిగా ఫుల్ఫిల్ చేయడానికి ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పటివరకు మిత్రులు చెప్పారు, ఆ రోజు అహింసతోటి లేదా హింసతోటి మనం ఏమి సాధించలేము, అహింసతోటి మాత్రమే భారతదేశాన్ని మనం పరిరక్షించుకోగలము, మనం సపరేట్ అవ్వగలము, మనకు స్వేచ్ఛ వస్తుంది అని చెప్పేసి ఆ రోజు మరి అందుకే ఈరోజు బాపూజీ అంటాం, మహాత్మా గాంధీ అంటాం. మరి వారు చేసినటువంటిది, వారితో పాటు వేలాది లక్షలాది కోట్లాది మంది కూడా కలిసి వచ్చి మన స్వాతంత్రం తీసుకొచ్చినారు. వారిని మనం ఎప్పుడు మరవలేము. తరతరాలు ఎన్ని యుగాలైనా కూడా మరవలేనంతగా వాళ్ళు చేసినటువంటి మరి వారి త్యాగం, వారి యొక్క తెలివితేటలు అన్ని ఈరోజు మనం అందిపుచ్చుకొని వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ, అయితే ఇంకా ఎలాగ ఆకలిస్తున్నా కదా మరి ఈ గ్రామంలో మళ్ళీ ఒకసారి ఈ నెలలో మాట్లాడేటువంటి సందర్భం లేదు కాబట్టి కొద్దిగా ఓపిక పడితే 2 నిమిషాలు నేను ముగిస్తా. వాస్తవానికి ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఇది దండయాత్ర అంటారో ఏదో అజం ఎత్తుకొని ముందుకు వస్తా ఉన్నారు. ఏంటంటే ఏమి చేయలేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏం చేసినారు అన్ని అబద్ధాలే చెప్తున్నారు. ఏం అబద్ధం అని చెప్తున్నారు? ఇప్పటివరకు వచ్చాం ఇలా మాట్లాడుతూ ఉన్నాం. పెన్షన్స్ పూర్తి స్థాయిలో ఇంకా అమలులోకి తీసుకురాలేదు. పూర్తి స్థాయిలో అంటే ఏంటిది? ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు అయినారు, వాళ్ళకి ఇవ్వాలి. కొంతమంది వితంతువులు ఉన్నారు, దురదృష్టం అది, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రవాసి చేస్తామని చెప్తా ఉన్నారు. మేము అది చేస్తామని చెప్పలేదే, అవి చేస్తున్నాం. ఉన్నది వాళ్ళకు కంటిన్యూ చేస్తా ఉన్నాం. ఇంకా మిగతా వాళ్ళకు కూడా తీసుకొని వాళ్ళకు కూడా చేయిస్తామని చెప్పి చెప్తున్నాం. అదేం చెప్పలేదు. దాని గురించి వాళ్ళు 8 లక్షల కోట్ల రూపాయలు అప్లై చేసేసి నెత్తి చేసేసి వెళ్ళినటువంటి సందర్భం. అయినా కూడా కార్యక్రమాలు 6 గ్యారెంటీల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రోజు అదే పనిగా మాట్లాడుతుంటారు మీడియాలో. అసలు మీడియా ఉన్నదే దానికోసం అన్నట్టుగా అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఏమి ఈ రోజు బస్సులలో మహిళలందరూ తిరుగుతలేరా? ఇది అబద్ధమా? బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మహిళ కూడా చెప్తా ఉన్నారు, ఈ రోజు ఫ్రీగా మేము అడ్వైజ్ చేసుకుంటున్నాం అని చెప్పి. దానికి వాళ్ళ దాని సమాధానం ఉండదు, కానీ అదొక్కటి చేసిరని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ చాలా మంది ఉన్నారు, మగవాళ్ళు అదేవిధంగా మహిళలు అందరూ కూడా ఉన్నారు. ఈ రోజు 200 కరెంటు యూనిట్ మరి ఫ్రీగా ఇస్తామని చెప్పేసి చెప్పినాం. ఇందులో నేను అడుగుతున్నా మహిళలకి, ఇక్కడికి పెద్ద అమ్మలకి, ఇక్కడ ఉన్నట్టుంది అందరూ మెల్లమెల్లగా వెళ్ళారు ఎవరికి లేదు. ఇది ఒకసారి ఆలోచించండి. ఎవరైనా కరెంట్ బిల్లు కడుతున్నా? ఏమా కడుతున్నావా? ఏమన్నట్టు కరెంట్ బిల్లు కడుతున్నా? లక్ష్మి అవసరం లేదు కదా, 0 బిల్లు వస్తుంది. అదంతా లేదా? నీవు కడుతున్నావు,
ఆశాజీ కూడా లాస్ట్ బాగా డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ కోసం కట్టు ఎవరు కూడా ఇక్కడ మగవాళ్ళు ఎవరైతే ఉందో పేదవాళ్ళు ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి అందరూ కూడా ఎవరు ఈ రోజు కడతలేరు. కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అన్ని చేసేసిన మేమే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తలేరు అన్నట్టు మాట్లాడుతున్నారు. తప్పు కదా. అలానే ఈ రోజు రేషన్ కార్డ్స్ ఇస్తామని చెప్పినాం. డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి స్థాయిలో ఇంకా కాలేదు, అవుతా ఉన్నాయి. అందరికి సన్న బియ్యం ఇస్తామని చెప్పినాం. ఎవరికన్నా ఇవ్వకపోతే రేషన్ కార్డు ఉన్నారో చెప్పండి. ఇక్కడ సన్న బియ్యం అందరం తీసుకున్నామా? కానీ వాళ్ళు ఏమి ఏదో రాతాంతం చేస్తా ఉన్నారు. ఇక నేను వాళ్ళు వేసి కూడా చెప్పి మరి చెప్పాలి, కానీ టైం ఎక్కువ అనిపిస్తుంది, ఆకలి వేస్తుందని చెప్పి కూడా ఆ సన్న బియ్యం తోటి సురేందర్ రెడ్డి కమలమ్మ గారు పెట్టారు కాబట్టి అక్కడ ఫోన్ చేయడానికి వెళ్దాం. నిజంగా ఇది గ్లోబల్ ప్రచారం ఏంటంటే అబద్ధం 100 సార్లు చెప్పి తప్పులు చెప్పేసేసి అది కరెక్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరేదేం లేదు. సిలిండర్ కూడా చాయరెడ్డి గారు చెప్తున్నారు, అందరికీ 500 రూపాయలకు సిలిండర్ సబ్సిడీ తోటి ఇస్తామని ఇచ్చినాం. ఆ డబ్బులు కూడా అందరి అకౌంట్లలో పడుతూనే ఉన్నాయి. ఇక వాళ్ళు ఏం చేసారు, మొన్ననే ఓ 50 రూపాయలు 42 రూపాయలు ఎంతో పెంచేసింది. ఎవరు పెంచారు? మోడీ పెంచారు, సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది. అయినా అవన్నీ భరిస్తూ మీకు 500 రూపాయల సిలిండర్ ఇస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది ఒకసారి ఆలోచించాలి. ఇవన్నీ చేస్తున్నా కూడా చేయలేదు అంటున్నారు. ఎవరంటున్నారు అంటే విజయ్ కుమార్ రెడ్డి గారు, పార్టీ ఇదంతా శ్రీకాంత్ గారు రాస్తా ఉన్నారు. అసలు చెప్పుకోవాలి, మన కార్యకర్తలు వెళ్ళేసేసి ఉంటాం, మనం అనగాలి. ఎవరికి రాలేదని చెప్పు, మేము ఉన్నాం, చేయిస్తామని చెప్పి. సరే, ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు 21,000 కోట్ల రూపాయలు ఈ రుణమాఫీ చేశారు ఇంచుమించు. అయినా కూడా చేయలేదు అంటున్నారు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో నేను కూడా ఉన్నా. అప్పుడు 30,000, తర్వాత 40,000, 50,000 అక్కడక్కడ చేసిండ్రు. మన దగ్గర అయితే 30,000 లోపలనే ఈ కల్వకుర్తి కాన్స్టిట్యూన్స్ లో ఉంది. అవి చేయలేకపోయారు వాళ్ళు. 9.5 సంవత్సరం నేను మాట్లాడుతున్నాను, నీకు అవసరం లేదు నేను చెప్తా పెద్ద, నీకు కూడా రాలేదన్నది నాకు తెలుసు. అయితే ఆ రోజు చేయలేదు, కానీ ఈ రోజు కూడా వాళ్ళు మాట్లాడుతుంది ఇవి చేయలేదు అంటూ. ఎక్కడ భారతదేశంలో, ఇక్కడే కాదు, ఆ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమే కాదు, భారతదేశంలో ఎక్కడ కూడా ఒకేసారి 21,000 కోట్ల రూపాయలు రైతుల కోసం రుణమాఫీ చేసినటువంటి ఏ రాష్ట్రం కూడా లేదు. లాస్ట్కి వస్తే ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి కూడా లేదు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 21,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఇచ్చిండ్రు. అయితే అందులో ఒకటే కార్డు ఉన్న వాళ్ళకు, వాళ్ళు ఒక కార్డు మీద ఒకరే ఉన్న వాళ్ళకు లోన్ తీసుకుంటే వాళ్ళకి తొందరగా అయితేనే ఏ బాధ లేదు. అట్లానే 2-3 ఉన్న వాళ్ళకు కొంతమందికి డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది, అది కూడా చేస్తారు. ఇక 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి చేస్తామని చెప్పలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి డిసిషన్ తీసుకొని అది కూడా చేసేటువంటి సందర్భం వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. రైతులందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఏదో ఒక రోజు అది కూడా అవకాశం వస్తుందని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఒక విడత ఆల్రెడీ అందరు చెప్పుకోవట్లేదు మన వాళ్ళు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంబడే ఏమీ మాట్లాడకుండా 5,000 ఎకరాకు అప్పుడే రైతు బంధు చేసేసారు. మళ్ళీ రెండో విడతగా రెండో పంటకు వచ్చడానికి 4 ఎకరాల లోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసింది. ఇంకా రావాల్సి ఉంది, ఇంకా వేయాలి. ఇంకా 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న కూడా వేస్తామన్నారు. వాళ్ళ కోసం ఇంకా టైం ఉంది, అది కూడా వేసేస్తారు. కొంచెం ప్రజలు లేనందుకే. ఎందుకంటే చెప్పినా కదా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి ఇక్కడ మిత్తి కట్టుకోండి అని చెప్పేసి వదిలేసిపోయారు. కాబట్టి మరి ఇది కొద్దిగా ఇబ్బందిగా అవుతుంది. రైతులను ఇబ్బంది పెట్టేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, రేవంత్ రెడ్డి గారు అసలే కాదు. మీరు ఆలోచన చేయమని చెప్పేసి మీకు ఎవరు కూడా విమర్శించాల్సిన అవసరం లేదు. ఇవి ఖచ్చితంగా మీకు అందరికీ కొనుగోలు వస్తాయని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు అడుగుతున్నారు. అసలు నేను ఒకటి అడుగుతున్నా, వాళ్ళని ఉద్దేశం నేను మాట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు ఇంతగా ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్ని అడిగినా విజయ్ కుమార్ మీ కూడా కదా 120 ఇళ్ళు అడుగుతున్నారు. నేను ఈరోజు అడగదలుచుకున్నా, పోయిన సంవత్సరమే మీరు ఇళ్ళన్నీ కూడా ఇచ్చుంటే బీదవాళ్ళని అందరినీ ఆదుకున్నట్లు అవుతే ఇక్కడ 125 ఇళ్ళు ఈ గ్రామంలో పూడి గుడిసెలల్లా మాకు గుడిసెలు లేవు, ఒరుకులు కప్పుకొని ఇంకా ఉంటున్నామని చెప్పేసి ఎందుకు చెప్తారు? అంటే కేసీఆర్ ప్రభుత్వం అది అందరికీ కూడా ఇల్లు ఇవ్వలేదని కదా. అందుకే కదా ఇక్కడ 125 ఫ్యామిలీస్ ఇంకా కూడా రోడ్డు మీద బతుకుతూ ఉన్నాయి కదా. అది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తామంటుంది. వాళ్ళకు కళ్ళు గుట్టినట్టుగా బాధపడేసేసి గాయలు అంటూ అరుస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ చేస్తే ఇంకా గట్టిగా అయిపోతారు, మళ్ళీసారి కూడా గెలిచినట్టు లేమని చెప్పేసి అబద్ధాల గ్లోబల్ ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇళ్ళు ఖచ్చితంగా వస్తాయి. 3,500 ఇళ్ళు ఎమ్మెల్యేలకు అప్పచెప్పించారు. నేను నారాయణ రెడ్డిగా మీరు గెలిపించారు. ఇక్కడ ఈ కల్వకుర్తిలో హైయెస్ట్ మెజార్టీ వచ్చింది. ఇక్కడికి హైయెస్ట్ మెజార్టీ వచ్చింది, నేను మర్చిపోలేను.
మా ఊరికి కంటే ఎక్కువ రాలేదే తప్పు చెప్పచ్చు. కాన్స్టెంట్ అయ్యేది కాదు, మాది అయ్యేది. విను అట్లా అని మరి నాకు గర్వం లేదు. అయితే ఇక్కడ ఈ గ్రామంలో తలకొండ పెళ్లి వదిలిపెట్టేసేస్తే కలవకుర్తి మీరు అందరూ చెప్పింది వీటిలో కలవకుర్తి కాన్స్టెన్స్ కాదు. మీ ఊరు కూడా కలవకుర్తిలో నేనే కలిపిన. కలవకుర్తిలో ఉన్నందుకు మీరు ఏం చెప్తున్నారంటే ఎక్కువ వచ్చిందని నేను కూడా ఒప్పుకుంటున్నా. బాగా మంచిగా ఓట్లు వేసిండు, పూర్తిగా వేసిండు. మీ ఊరు కూడా నేనేం తక్కువ చేసినా. అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా కూడా ఇక్కడ ఒకటే రోడ్డు 2 రోడ్లు ఉన్నాయి, సీసీ రోడ్లు స్టార్ట్ ఇక్కడ ఏదో ఉన్నాయా వెళ్ళి పోయినాయి అని ఇప్పుడు మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. ఇవన్నీ 85 లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఒక్క గ్రామంలో వేయించిన ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా కాదు ఎమ్మెల్సీగా వేయించిన. అవునా? మీరు కూడా అంతే ప్రేమతోటి నన్ను మంచిగా గెలిపించారు, మంచిగా ఓట్లు వేసిండ్రు. హైయెస్ట్ మెజారిటీ తోటి ఈ గ్రామంలో నాకు ఓట్లు వేసి 33 కోట్ల రూపాయలు ఇచ్చిన. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇంకేదన్నా అంటే పక్క ఎమ్మెల్యేలు నాకు ఇంత ఇదిగా ఉంటుంది, నేను కొట్లాడి అక్కడ కన్ఫ్యూజన్ చేసి కలెక్టర్ గారిని అనొద్దు, కానీ నాకు కావాలని చెప్పేసి 2 సార్లు తీసుకొని ఇక్కడికి వచ్చేసి మొత్తం రోడ్లు వేయించినాం. ఈ రోజు కొన్ని తండలాలకు వెళ్తే మాకు అవసరం లేదు సీసీ రోడ్లు, మాకు అవసరం లేదు డ్రైనేజ్ చేస్తాం. ఆ సిస్టమ్ లో ఆ ఎన్ఆర్సీ దాంట్లో అసలు ఇది డ్రైనేజ్ కి వాడకూడదు. కాబట్టి పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి మేము ముందున్నాం. ఇంకా మీరు అడుగుతున్నారు కదా ఇంకేమేమో కావాలని. ఏ రోడ్డు కావాలి చెప్పండి, మీకు ఏం రోడ్డు అవసరం ఉంది? అప్పుడప్పుడు వేసి పోయినాయి అంటున్నారు, 1 2 ఉండుంటాయి, అవి ఖచ్చితంగా వేపిస్తాం. అందులో ఏమి ఇబ్బంది ఏం లేదు, మొత్తం అయిపోయినాయి. ఏ గ్రామం మిగలేదు ఇంకా ఇక్కడ, ఏ గ్రామంలో తండాలే మిగలేదు. ఎక్కడ మీకు తండాలను పూర్తి చిన్న చూపు చూసిండు. ఇవన్నీ కూడా నారాయణ రెడ్డి వచ్చినాక ఎమ్మెల్సీగా వేయించిండు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము 33 కోట్లు మళ్ళీ తీసుకొచ్చినాం. అప్పటికే 50 కోట్లు వేయించున్నాం. ఇవన్నీ కూడా మస్తుగా ఉన్నాయి. అయినా అక్కడక్కడ కొంతమంది లీడర్స్ మీద కొట్లాడుకొని ఈయన నేను ఏదైనా ట్రాప్ పెట్టుకున్నారు. అది కూడా తప్పే. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఒక కార్యక్రమంలో తీసుకొచ్చేస్తే ఎంఆర్ఓ ఆఫీస్ ఓపెనింగ్ కు తీసుకొచ్చేస్తే వారు కూడా చెప్పారు ఉదాహరణగా ఈ ప్రాంతం బాగా ఇంకా డెవలప్ కావాల్సింది, ఇంతవరకు కాలేదు, ఇంకొక అంత పూరి పురుషులు ఉన్నారు, ఇంకొక 1000 ఇళ్ళు కూడా ఎక్కిస్తామని వారు చెప్పారు. అవి కూడా కలిపిన నిన్న కూడా మాట్లాడిన, నిన్న కలిస్తే సిఎల్పి మీటింగ్ ఉంది, అవి కూడా ఇంకొక 1000 ఇళ్ళు కలిపేసేసి కూడా అవన్నీ కూడా ఇస్తాం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు, ఇంకేం డిలే చేయొద్దు, మీరు ఇమ్మీడియట్ గా చేయమన్నారు. మన గ్రామం నుంచి 10 మందిని ఎన్నుకున్నారు నిన్న ముఖ్యమంత్రి గారితో ఈ అమౌంట్ ఇప్పించడానికి. అంటే ఎవరైతే కట్టిండ్రో ఆల్రెడీ బేస్మెంట్ వేసిండ్రో ₹1,00,000 మొదటి విడతగా 5 లక్షలు 6 లక్షలు ఇస్తున్నారు కదా. మొదటి విడతగా 1,00,000 ఉంటే అందులో మసులు అని చెప్పేసి పొలిటికల్ బోర్డు తండలో ఆల్రెడీ ఆ బేస్మెంట్ చేసి నేను 3 రోజుల క్రితం పోయి విజిట్ చేస్తున్నా. ఒక క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకుని ఒక రిజిస్టర్ అంటే ముఖ్యమంత్రి గారితో ఇప్పిస్తామని అని వాళ్ళే అధికారులు తీసుకోలేదు, నాకు తెలియదు. అది ఎవరికి అక్కడ ఉన్నారు. అంటే ఈ స్థాయిలో ఇక్కడ అందరూ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, బ్రహ్మాండంగా ఇక్కడ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్తున్నాను, ఆటలతో చాలా మంది వెళ్ళిపోయారు, 25 మంది మిగిలినట్టున్నా మీద. అయినా కూడా చెప్తా ఉన్నా, మీరందరూ వెళ్ళేసేసి ఉన్నాయి చెప్పుకోండి, లేదు అసలే చెప్పొద్దు, మనం చేయలేదు చెప్పొద్దు, చేసిన వాటిని చెప్పుకుంటే చాలు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి సపోర్ట్ ఎక్కడ ఉంది. ఒకవేళ వాళ్ళు ఎవరైనా అటాక్ చేసినా కూడా ఆ పాంప్లెట్లు ఉన్నాయి, అవి ఎక్కడ మీకు పంచినవి కనిపిస్తారు. మీ నీళ్లు ఏమంటారు, మీ నీళ్లు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు. వారు చదువు నేర్చుకొని ఇప్పుడు ఆ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను అడగడం అన్న దానికంటే సురేందర్ రెడ్డి గారు ఎప్పుడు కలిసి నేను నాతో వచ్చిందో మరి ఎప్పుడు వచ్చినప్పుడు వారిని అడిగితే అదే ముందులే అది పాట పడిపోయిందంటే ఇస్తామని చెప్పారు. తర్వాత నేను మాట్లాడినప్పుడు అన్ని చాలా పెద్ద లిస్ట్ పెట్టుకున్నా. అడిగితే ఇవన్నీ ఏదేమో ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ఇక్కడ ఏమడినా నేను ఒక 30 లక్షల రూపాయలు ఇస్తే సరిపోతుంది లేదన్నారు. కానీ 50 నేను మాట్లాడింది నా రికార్డు తీసుకొని మాట్లాడింది నేను ఒప్పుకోవాలి కదా, పంచాయతీ చేయడానికి కూడా 30 నుంచి 50 అన్నాడు. చెప్పాను 30 లక్షల నుంచి అంటే మినిమమే ఇస్తారు కదా. 30 లక్షల నుంచి 50 లక్షల వరకు ఇచ్చినట్లు అయితే ఇది అంతా కొంచెం పెట్టుకుని కూర్చి కింద పడతా ఉన్నాయి, బాగుంటది అని చెప్పేస్తే వారు ఏకంగా అన్ని అడిగిండు. బాగానే ఉంది, నేను చదువుకున్న ఊరుకు నారాయణ రెడ్డి ఎమ్మెల్యే ఈ 50 లక్షలు ఇవ్వమని అడుగుతుండు, కాదు నేను 5 కోట్లు ఇస్తానని చెప్పేసి 5 కోట్లు ఇచ్చిండు. ఈ రోజు ఈ గ్రామస్తుల సమక్షంలో షాయిరెడ్డి గారు కూడా దాని మీద బాగా పనిచేసిండ్రు. ముఖ్యంగా అది టెండర్ అవ్వడము ఇప్పుడు ఇంకా ముందుంది ఆయనది, ఇంకా దాన్ని అంతా ప్రాసెస్ చేయించి
మరి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే అందరికి అంతవరకు కాంట్రాక్టర్స్ గురించి చెప్పాడు. ఇప్పుడు మరి మంచిగా చూసుకొని వాళ్ళే దేవుడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మంచిగా మంచి క్వాలిటీ తోటి ఒక క్వాలిటీ తోటి కట్టించాలని చెప్తున్నాం. అదే విధంగా వారు అడుగుతా ఉన్నారు. నేను కూడా సజెస్ట్ చేసిన ఇక్కడ 70 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 12 మంది టీచర్స్ ఉన్నారు, 5 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నారు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి, చూడడానికి కూడా లేదు, రాష్ట్రానికి నష్టం, తర్వాత పిల్లలకు కూడా ఉపయోగం కనిపించలేదు, కాంపిటీషన్ క్రియేట్ చేయగలిగారు. అయితే ఇది చిన్న గ్రామం ఏం కాదు, పెద్దగానే ఉంది. అయినా కూడా ఈ రోజుల్లో ఎక్కడెక్కడో పిల్లలు వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా బీద వాళ్ళైనటువంటి బీద కుటుంబాల నుంచి పోయే వాళ్ళు ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్ లో వేసి చదివించాలనుకుంటున్నారు. అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళినాము. కానీ వారి డిసిషన్ ఇంకా ఇవ్వలేదు. మేము మళ్ళీ కూడా చెప్తాం, దీన్ని రెసిడెన్షియల్ స్కూల్ కింద కన్వర్ట్ చేసినట్లయితే ఈ గ్రామస్తులకు డే స్కాలర్స్ కూడా వెళ్ళొచ్చు, రెసిడెన్షియల్ అయినా కూడా ఇందులోనే కూడా ఉండొచ్చు తప్పనిసరిగా. ఎందుకంటే వారి ఇక్కడ చదువుకున్నారు కాబట్టి మంచి హై లెవెల్లో క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇప్పించడానికి ఇక్కడ పూర్తిగా చేస్తాం. ఇంకోటి ఇక్కడ ఇప్పుడే షాయిరెడ్డి గారు బాధ్యత తీసుకొని చెప్పినారు, కొద్దిగా ఏదో ఒక 15 గుంటలు ఎంతో ఎవరితో ఉన్నది, దాన్ని కూడా మాట్లాడి చేస్తాం, ఇక్కడ ఇస్తామని చెప్తున్నారు వాళ్ళకు. అవన్నీ చేసి పెట్టండి. మరి దీన్ని చాలా పెద్ద స్కూల్ గా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడానికి, జూనియర్ కాలేజ్ లెవెల్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి, మీరు అనలేదు జూనియర్ కాలేజ్ లెవెల్ కూడా చేయడానికి రెసిడెన్షియల్ ఇక్కడ ఏర్పాటు చేద్దాం. మంచి ప్లేస్ నుంచి చూస్తాం. ఇప్పుడే ఫౌండేషన్ కూడా చేసుకున్నాం, 5 కోట్ల రూపాయలు వెచ్చించి. అది ఆ పని టెండర్ అయిపోయింది, అన్ని అయింది, కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కూడా ఒక మాట చెప్తాను, ఇక్కడ సోమన్న గారు కూడా ఉన్నారు, మిత్రులు చాలా మంది కూడా ఉన్నారు. ఇంతవరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటిది అని అప్పుడు కాంగ్రెస్ కూడా చేసి ఉండొచ్చు, బీఆర్ఎస్ మన 9.5 సంవత్సరాలు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు, చాలా సార్లు ఇక్కడ పాలించిన వాళ్ళు ఉన్నారు. అసలు ఏం చేశారంటే కులాలకు మతాలకు అతీతంగా పనిచేస్తామని రాజకీయ నాయకులు చెప్తారు, అందరు ఒకటే అని చెప్తారు, అంత బ్లడ్ ఒకటే అని చెప్తారు. కానీ ఈ చిన్న పిల్లల దగ్గరికి తీసుకొస్తే ఈయన దళితుడు అని దళితుని స్కూల్, గిరిజనుడు అని గిరిజన స్కూల్, అందులో మతాలను తీసుకొచ్చేస్తే మైనార్టీ అని చెప్పేసి మైనార్టీ స్కూల్. ఇక్కడ కొన్ని వేల కులాలతోటి భారతదేశం ఈ రాజ్యాంగం అంబేద్కర్ గారు చూపించినారు. ఎవరెవరు బీద ఉన్నారు వాళ్ళకందరికి రిజర్వేషన్ పెట్టించినారు. కానీ చదువుకునే దగ్గర చిన్న పిల్లలకు ఇది నాది కులం వేరేనంట, నేను ఎస్సీకి సంబంధించినవని, నేను ఎస్టీకి సంబంధించినవని, ఆ రిజర్వేషన్ ఉంటే తల్లిదండ్రులు చూసుకుంటారు. కానీ పిల్లలకు కూడా వచ్చేటట్టే తీసుకెళ్ళారు. కానీ మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఏ విధమైనటువంటి బాధ్యతలు తీసుకొని చేయాలనుకున్నాడో ఆయన మనసులో ఉన్నది ఉన్నట్టుగా చాలా బ్రహ్మాండంగా ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇప్పటివరకు మిత్రులు చెప్పినట్టుగా బీద వాళ్ళ కూర్చొనికి ఏమంటారు అగ్రవర్ణాలలో ఉండే బీద వాళ్ళ కూడా అందరూ కూర్చొని ఒకే దగ్గర ఫోన్ చేసుకునే విధంగా, ఒకే క్లాస్ రూమ్ లో ఉండే విధంగా, వాళ్ళు ఏ కులానికి సంబంధించిన ఏ మతానికి సంబంధించిన వాళ్ళకు తెలియకుండా ఆ క్లాస్ రూమ్ లో అలాంటి వాతావరణం మరి విదేశాలలో ఎలా అయితే ఉందో ఆ విధంగా దాన్ని తీసుకొచ్చేసేసి మరి అంత మానవులు ఒకటే, అందరూ సమానమే అని చెప్పే విధంగా 225 కోట్ల రూపాయలు వెచ్చించి 25 ఎకరాలు మరి దానికి అలాట్ చేపించేసి ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ లో పెట్టినారు. సరే మిగతా కాన్స్టిట్యూన్స్ నాకు సంబంధం లేదు. ఇక్కడ మన కళాకృతి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు బాధ్యత తీసుకొని ఇంకో మీకు కూడా ఇస్తా ఉన్నాం. ఇట్లా 225 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఇక్కడ స్కూల్ కడతాం కాబట్టి ల్యాండ్ చూడమని చెప్పేస్తే ల్యాండ్ కూడా చూస్తాం. అంత క్లియర్ గా ఉంది. మరి రాబోయే కొన్ని రోజుల్లోనే మరి అది కూడా ప్రాసెస్ అయ్యి మరి ఆ కన్స్ట్రక్షన్కి వస్తుంది. అది అయితే దాదాపుగా ఒక 2,500 మంది విద్యార్థులు మరి రెసిడెన్షియల్ ఫెసిలిటీ, స్పోర్ట్స్ ఫెసిలిటీ అన్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి మరి 225 కోట్లు అంటే నాకు తెలిసి హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేటువంటిది ఏ స్కూల్ కూడా ఇప్పుడు మిషనరీ స్కూల్స్ కూడా లేవు. మిషనరీ స్కూల్స్ లలో అందులో పోటీ పడి చదివించేవాళ్ళు. ఆ తర్వాత ఈ రోజు ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని వచ్చినాయి. ఆ భూమి కాస్ట్ వదిలిపెట్టేసినట్లు ఉంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఎక్కడ కూడా ఒక 50 నుంచి 60-70 కోట్ల కంటే ఎక్కువ ఎక్కడ కూడా వెచ్చించి ఏ రెసిడెన్షియల్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా లేదు. కానీ ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఒక 25 ఎకరాలలో బ్రహ్మాండంగా చేస్తా ఉంది. కాబట్టి మీరు వీటన్నిటి కూడా అవకాశం ఇచ్చే విధంగా, ధైర్యం ఇచ్చే విధంగా, ఒక కాన్ఫిడెన్స్ అయ్యో మన వాళ్ళు ఉన్నారు, మన ప్రోత్సహిస్తున్నారు అనే విధంగా మీరు అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. మీడియాతో పాటు అందరినీ నేనైతే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం చేసే వాటికి
మరి 5 సంవత్సరాలు ఓట్లేసి మీరు గెలిపించారు, 5 సంవత్సరాలు ఉంటారు కాబట్టి 5 సంవత్సరాలలో ఎంత బాగా చేసిండ్రో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ మళ్ళీ ఓట్లేస్తారు కాబట్టి ఈరోజు మరి అవకాశం ఇవ్వాల్సిందిగా మీకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ రోడ్స్ కూడా మనం రాజకీయంగా తీసుకున్నట్లయితే అదంతా మాసిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ మిగతా ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ ఈ కళాకృతిని పూర్తి తొక్కి రాసిపడేసారు. చెప్పింది చెప్పాల్సిందా, భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అంతస్తులను అవకాశంలోను సమానత్వము చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను గొప్పగా తీసుకొచ్చే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకుని రాజ్యాంగ పరిషత్ 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఆమోదించబడి చట్టబద్ధం చేసుకొని మేము సమర్పించుకుంటున్నాము. జై కాంగ్రెస్. ఆ ఈగను కొట్టి నన్ను తప్పు కూడా చెప్పి